చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ మాలతితో పాటు కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి భూభారతి, సాదా బైనామా, భూరి సర్వే, అక్రమేసుక తరలింపులపై పలు సూచనలు తెలియజేశారు. అనంతరం మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి సన్నబియ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం 3 నెలలకు సరిపడా సన్నబియ్యం సరఫరా చేయడం జరిగిందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రెవెన్యూ కార్యాలయంలో భూభారతి, సాదా బైనామా, ప్రజావాణికి సంబంధించిన ఫైలు పెండింగ్లో ఉంచకూడదని, వెంటనే వాటిని పరిష్కరించాలని తెలిపారు. అక్రమేసుక తరలిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఆర్ఐ రాజుతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సన్నబియ్యం 3 నెలల సన్నబియ్యం కన్జ్యూమర్స్ కార్డ్ హోల్డర్స్కి అందరికీ కూడా ప్రభుత్వం వారు 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి సరఫరా చేస్తున్నారు. కాబట్టి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్డ్ హోల్డర్స్, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సకాలంలో వెళ్ళి సన్నబియ్యం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే కార్డ్ హోల్డర్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఇప్పుడైతే తహసీల్దార్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బందితో, తహసీల్దార్ గారితో, వారి కార్యాలయ సిబ్బందితో భూభారతికి సంబంధించిన పెండింగ్ ఫైల్స్ విషయమై ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఇసుక గురించి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఇసుక పర్మిషన్లు, ఇంకా ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవడానికి ఏమేమి చర్యలు చేపట్టాలి అనే అంశాల మీద కూడా ఇప్పుడు మేము చర్చించుకోవడం జరుగుతుంది. మండలంలో ఎటువంటి పరిస్థితులైనా కూడా ఇబ్బందికరంగా లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి కార్యాలయ సిబ్బంది అంతా కూడా వారికి సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేసి వారిని తొందరగా పంపించవలసిందిగా నేను మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా ఏదైనా వారికి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నా కూడా, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమున్నా కూడా వాటి విషయంలో కూడా జాగ్రత్తగా, సర్వే విషయంలో కూడా జాగ్రత్తగా, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వారికి పనులను చేయడంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అందరం అందుబాటులో ఉండాలని వారికి తెలియజేయడం జరిగింది. సెన్సస్కి సంబంధించి జనగణన మొదలు కాబోతుంది కాబట్టి ప్రక్రియ ప్రిపరేటరీ వర్క్స్ ఏమైతే ఉన్నాయో హెచ్ఎల్బీస్ ఫామ్ చేసుకోవడం కానీ, ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేసుకోవడం కానీ, సూపర్వైజర్స్ని అపాయింట్ చేసుకోవడం కానీ, తర్వాత మ్యాప్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రిపరేటరీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రెడీ చేసుకొని సిద్ధంగా ఉండాలని వారికి తెలియజేయడం జరిగింది.